బిచ్చగాడు ఫేమ్ విజయ్ యాంటోనీ కొత్త తెలుగు సినిమా మార్గన్, తమిళ పేరే తెలుగులో కూడా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఒరిజినల్ తమిళనాడులో ఈ సినిమా 3 రోజుల్లో 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్లేదు, బాగానే వచ్చాయి. 1.5 కోటి గ్రాస్ వచ్చింది. ప్రతిరోజు 50 లక్షలలాగా 3 రోజులకు 1.5 కోటి వచ్చింది తెలుగులో. ఇక కర్ణాటక, కేరళ అంతా కలిపి ఒక 50 లక్షలు. ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి మరో 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో మార్గన్ సినిమా 7 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 26 కోట్లు అయితే 13 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 3 కోట్లు తెలుగు, 10 కోట్లు తమిళ. మన తెలుగు వరకు 3 కోట్లకు గాను 75 లక్షలు వచ్చాయి 3 రోజుల్లో. ఇంకా 2 కోట్ల చిల్లర రావాలి, కష్టమే ఈ వర్కింగ్ డే కాబట్టి. ఇంకో 25 లక్షలు రావచ్చు. సో 2 కోట్ల నష్టం తెలుగు వరకు. ఇక తమిళ వర్షన్ వచ్చేసి 10 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. సో ఇప్పటి వరకు అక్కడ చూసుకుంటే మనకు ఒక 2.5 కోట్ల దాకా వచ్చింది. అక్కడ ఇంకా 7.5 కోట్లు రావాలి తమిళ్లో కూడా. ఇంకో 50 లక్షలు రావచ్చు నాకు తెలిసి. సో అక్కడ 7 కోట్ల నష్టం అయితే కనబడుతుంది సినిమాకు. 13 కోట్లకు గాను 3.5 కోట్లు వచ్చాయి. అంటే 3 కోట్లు వచ్చినట్టు వెనక్కి 3 రోజుల్లో. ఇంకా 10 కోట్లు షేర్ రావాలంటే మరో 20 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే, ఎందుకంటే మనకు తెలుగులో కన్నప్ప ఆప్షన్ ఉంది, కుబేరా ఆప్షన్ ఉంది. హిందీలో సితారే జమీన్ పర్ మాల ఉంది. ఓవరాల్గా ఇండియా వైడ్ F1 సినిమా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. తమిళ్లో కూడా కుబేరా ఉంది, కానీ బట్ ఇది సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. కష్టమే. మరి సినిమా అయితే బాగుందని విన్నాను, నేనైతే చూడలేదు. రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి. సినిమా బాగుంది అంటున్నారు, చూడాలి మరి. అది మన బిచ్చగాడు ఫేమ్ విజయ్ యాంటోనీ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా. తెలుగులో కూడా తమిళ పేరే మార్గన్. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 7 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3.5 కోట్లు. సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే 13 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 3 కోట్లు వెనక్కి వచ్చాయి 3 రోజుల్లో. ఇంకా 10 కోట్ల షేర్ రావాలి అంటే మరో 20 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. మరో డిజాస్టర్, మరో కమర్షియల్గా ఫ్లాపే విజయ్ యాంటోనీకి. అప్పుడెప్పుడో బిచ్చగాడు 1 హిట్, తర్వాత బిచ్చగాడు 2 తెలుగులో మంచి హిట్. ఇంకా మరో హిట్ పడలేదు, చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటి సినిమానే. ఏమంటే సినిమా బాగుందని విన్నా, మరి చూడాలి. ఓకే, బాయ్.